గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దేశ భవితకు విద్యార్థులే రూపశిల్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 15 ఆగస్టు సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరీక్ష పేపర్ లీకేజీని అరికట్టి యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం సమగ్ర సంస్కరణ చేపడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. వ్యవస్థను పూర్తి పారదర్శకం, సురక్షితం, విశ్వసనీయంగా చేసే దిశగా ఆ చర్యలు ఉంటాయన్నారు. దేశ భవితకు విద్యార్థులే రూపశిల్పులని నొక్కి చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డేటా సెంటర్లకి 3.5 టీఎంసీల నీళ్లు చాలు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డేటా సెంటర్లకు ఏడాదికి 3.5 టీఎంసీల నీరే సరిపోతుంది. ఈ ప్రాజెక్టు నీటి అవసరాల మీద కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లో నిల్వలు, ప్రవాహాలను గమనిస్తూ జల నిర్వహణ చేపట్టాలి అని జలవనరుల శాఖ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. వెలగపూడి సచివాలయంలో పోలవరం, వెలిగొండ సహా 36 ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం సమీక్షించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరువాతే పారిశ్రామిక సాగునీటి అవసరాల మీద దృష్టి సారించాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిని భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10 రోజుల్లో వెలిగొండ నిర్వాసితులకి 600 కోట్లు నేటికి పనులు చేస్తుంటే జగన్ జాతికి ఎలా అంకితం చేశారు మంత్రి రామానాయుడు నిలదీత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 7 స్టార్ హోటళ్ల గదిలో కూర్చొని రైతుల గురించి మాట్లాడతారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. రైతులు నష్టపోతే వాళ్ళు న్యాయస్థానానికి ఎందుకు రాలేరని నిలదీత. చంద్రబాబు నారాయణ మీద హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతి కోసం సమీకరించిన అసైన్డ్ భూములకు పరిహారం చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా 2016లో జీవో 41 జారీ చేశారంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణల మీద 2021లో ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు గత నెల 15 కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వాళ్ళ పేరు చెప్పుకుని 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడటం ఏంటని నిలదీసింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్కి హితవు పలికింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, రంజిత్ కుమార్ వాదనలు విన్న ధర్మాసనం 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే రాజకీయ శత్రువుల వలలో పడద్దు. పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. సామాజిక మాధ్యమాల వేదికగా విభిన్న విషయాల మీద మాట్లాడే సమయంలో పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తగు జాగ్రత్త తీసుకోవాలి. వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిదాటద్దు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. పార్టీ మార్గదర్శకాలు పాటించాలి. రాజకీయ శత్రువుల సామాజిక మాధ్యమాల వల్ల పడద్దంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే 44.2 లక్షల మంది ఓటర్లకి నోటీసులు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని ఓటర్లలో 44 నుంచి 20 లక్షల 44.2 లక్షల మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది. సర్ నిబంధనల ప్రకారం ప్రస్తుత జాబితాలోని ఓటర్లు 2002 నాటి జాబితాలోని తమ పేరు లేదా తల్లిదండ్రుల పేరు లేదా తాత, నాన్నమ్మల పేర్లు వివరాలతో మ్యాచింగ్ చేసుకోవాలి. బిఎల్ఓలకు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలామంది ఓటర్లు తమ వివరాలను మ్యాచింగ్ చేయకుండా వదిలేశారు. మరికొందరు తప్పిదాలు, లోపాలతో కూడిన వివరాలతో మ్యాచింగ్ చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అయ్యో ఎంత పని చేశాను అని అప్పట్లో జిన్నా ఫీల్ అయ్యాడట. భారత ఉపఖండంలో అత్యంత విషాదకర అధ్యాయం 1947 నాటి భారత్ పాకిస్తాన్ విభజన. 2గా చీలిపోయిన పంజాబ్ నుంచి లక్షల మంది ప్రజలు అటు ఇటు సరిహద్దును దాటి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న దోపిడీలు, హత్యలు నాటి ఉద్విగ్నభరిత పరిస్థితిని భయంకరంగా మార్చివేశాయి. దేశ విభజనకు పట్టుబట్టిన మహమ్మద్ అలీ జిన్నా తొలుత ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని నమ్మలేదట. తన కళ్ళతో వీక్షించిన తర్వాత అయ్యో ఎంత పని చేశానని తల పట్టుకున్నారు. ఈ ఘటన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ తన ఆత్మకథ బియాండ్ ద లైన్స్లో అక్షరీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వాళ్ళంతా ఈ స్వతంత్ర దినోత్సవ అడ్వర్టైజ్మెంట్ల పేపర్లు నిండిపోయినాయి. వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్. కమిషన్ల వాహనం టెండర్ నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేసి 2 కంపెనీలతో బేరసారాలు.
ఒక్కో పరికరానికి 2,000 రూపాయలు చొప్పున కమిషన్, 5.5 లక్షల వాహనాలకు పరికరాలు అమర్చి ప్రతి 2 ఏళ్లకి 110 కోట్లు కాజేసే స్కెచ్. ఇప్పటికే ఉన్న ఆర్టీజీఎస్ స్టేట్ డేటా సెంటర్లను పక్కన పెట్టి ప్రత్యేకంగా 25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి పచ్చజెండా. సీఎంఓ అండదండలతో శరవేగంగా కదులుతున్న ఫైల్. ఏ క్షణమైన టెండర్. సీఎంఓలో రూట్ క్లియర్ చేసిన చిన్న అవినీతిలో చెలరేగుతున్న కీలక మంత్రి అంటూ హైలైట్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్ట్ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ముసుగులో మరో భారీ స్కామ్కి రంగం సిద్ధమైంది. బస్సులు, లారీలు, ఇతర ప్రైవేట్ వాహనాల కోసం అంటూ వెహికల్ లొకేషన్ అండ్ ట్రాకింగ్ డివైస్ ప్రాజెక్టును తెరపైకి తేవడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్టీజీఎస్ స్టేట్ డేటా సెంటర్లను పక్కన పెట్టి ప్రత్యేకంగా 25 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు పచ్చజెండా ఊపారు. ఇందులో వాటాల వసూలుకు సిద్ధమయ్యారు. సీఎంఓ అండదండలతో మహిళా నేత చిన్న పావులు కదిపి ముడుపుల ప్రస్థానం పంచుకునేందుకు ఏర్పాట్లు చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి ఎనలేని సేవలు అంటూ హైకోర్టు సీజే జస్టిస్ లేసాగిల్ ప్రశంసలో ఆయన ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు హైలైట్ చేశారు. బీసీలకు మరో వెన్నుపోటు, 34% రిజర్వేషన్లు ఉత్తుత్తే, ఆ హామీ అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ డెడికేటెడ్ కమిషన్ నివేదికతో ఆ మాట చెప్పించిన వైనం. గ్రామాల వారీగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నివేదిక, 2 ఏళ్ల కాలయాపన తర్వాత తనకు అనుకూలంగా నివేదిక, మొత్తం రిజర్వేషన్లు 50% పెంచకూడదని కమిషన్ మెలిక అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే సమస్యలపై మాట్లాడితే సస్పెన్షన్ వేటు. ఢిల్లీకి వెళ్లిన 3 టీచర్ల కక్ష సాధింపు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కేంద్ర మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘ నేతలు లక్షలాది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలన్నదే వాళ్ళ విజ్ఞప్తి. దీన్ని జీర్ణించుకోలేక వాట్సాప్ మెసేజ్ ఆధారంగా చంద్రబాబు సర్కార్ చర్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగులను ఇబ్బంది పెడతారా, ఉన్నతాధికారులతో సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం. కులశేఖరపట్నం లాంచింగ్ స్టేషన్ అప్పగింతకు దరఖాస్తుల ఆహ్వానం. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. కులశేఖరపట్నం ప్రయోగ వేదికను పూర్తిగా ప్రైవేట్ సంస్థలుగా అప్పగించేందుకు ఇన్స్పేస్ సంస్థ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ కింద సంస్థ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దక్షిణ దిశగా ప్రయోగాలు చేసే సమయంలో రాకెట్లు శ్రీలంక మీదుగా వెళ్లకుండా డాగ్ లెగ్ మలుపు తిరగాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అదే ప్రయోగాన్ని కులశేఖరపట్నం నుంచి చేస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా దక్షిణ ధ్రువం వైపు రాకెట్లను పంపే అవకాశం ఉంది. దీనివల్ల భారీగా ఇంధనం ఆదా కావడమే కాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం చేసుకునే అవకాశం ఉంది. ఇంధనం తక్కువ కావడం వల్ల రాకెట్ మోసుకెళ్లే ఉపగ్రహాల బరువు, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోగ వేదికని పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఇన్స్పేస్ సంస్థ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. అంతరిక్ష విఫణ వీధిలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు 2023 స్పేస్ పాలసీ కింద ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో స్పేస్ పోర్టుల సంఖ్యను కూడా పెంచే పనిలో భాగంగా తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖరపట్నం మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి 2 సంవత్సరాల ముందే శ్రీకారం చుట్టింది. షార్ కేంద్రంలో ఒకేసారి 5 రాకెట్లను అనుసంధానం చేసుకునే విధంగా 5 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు, 2 ప్రయోగ వేదికలు ఉన్నప్పటికీ మరో ప్రయోగ కేంద్రం అవసరాన్ని కూడా ముందస్తుగా గుర్తించి సుమారు 950 కోట్ల వ్యయంతో కులశేఖరపట్నంలో నిర్మిస్తున్నారు. దీన్ని స్మాల్ శాటిలైట్ లాంచింగ్ కాంప్లెక్స్గా పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంస్థలుగా అప్పగించేది ఇన్స్పేస్ సంస్థ అడుగులు వేస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే షుగర్ ఫ్యాక్టరీని అమ్మేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. చెరకు రైతుల్ని రోడ్డుకి ఇచ్చేసి షుగర్ ఫ్యాక్టరీని అమ్మేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ప్రభుత్వ కర్ణం ధర్మశ్రీ తదితరులతో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నంలో కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో వాటాదారులుగా ఉన్న రైతుల అభిప్రాయం తీసుకోకుండా చట్టవిరుద్ధంగా ఫ్యాక్టరీ ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఫ్యాక్టరీల భూముల విక్రయానికి బదులుగా అక్కడ ప్రత్యామ్నాయ పంటలు లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే సెప్టెంబర్ 20 తర్వాత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అనకాపల్లి జిల్లాలో చెరకు రైతులకు 90 కోట్లు ఇచ్చి అండగా నిలిచారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మండిపడ్డారు. ఏటుకొప్పాక, తుమ్మపాల, తాండవ చక్కెర కర్మాగార భూములను ఏపీఐసి ద్వారా అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి బీసీలు 50.26% సర్కార్కి మిశ్రా కమిషన్ నివేదిక. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో కీలకమైనటువంటి బీసీ జనాభా స్థానిక సంస్థల్లో వారికి కేటాయించాల్సిన సీట్ల మీద నివేదిక సర్కార్కి అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
మొట్టమొదటిసారిగా జనాభా ఆధారంగా బీసీల రిజర్వేషన్ సిఫార్సు చేసింది. నివేదికలోని కొన్ని వివరాలు ఆంధ్రజ్యోతి సేకరించింది. దీని ప్రకారం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 50.26% ఉన్నట్టు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గుర్తించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. 2021తో పోలిస్తే 26లో కొన్ని స్థానిక సంస్థలు మొత్తం సంఖ్యలో తేడాలు వచ్చాయని నివేదిక పేర్కొంది. 21లో కొన్ని స్థానాలకు పరిపాలనా కారణాలు లేదా న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగకపోవడం, అలాగే విలీనానికి సంబంధించిన అంశాలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2011 జనాభా లెక్కలతో 2026 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను పోల్చినప్పుడు ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి పెరగడం వల్ల బీసీలకు సిఫార్సు చేసిన స్థానంలో తగ్గుదల ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే 87 కోట్ల ఉచిత ప్రయాణాలు, ఏడాదిలో స్త్రీ శక్తి లబ్ధి, ఇది రోజు 24 లక్షల మందికి ప్రయోజనం. స్కీమ్ మీద ఇప్పటివరకు 3095 కోట్ల వ్యయం. ఆర్టీసీ బస్సుల ప్రయాణాల్లో 40 నుంచి 62% పెరిగిన అతివల వాటా. స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాజకీయ యుద్ధాలకు కోర్టులపై సుప్రీం తీవ్ర అసహనం అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. మరియు పట్టణాలు గ్రామాల్లో తాగునీటికే పెద్దపీట, పారిశ్రామిక అవసరాలకి తర్వాతి ప్రాధాన్యం. సీఎం రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి సద్వినియోగమే కీలకం. నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి. పోలవరం వద్ద గండిపోసమ్మ గుడిని పరిరక్షించాలి. మార్చి కల్లా విశాఖ వరకు ఎడమ కాలువ పూర్తి చేయాలి. డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలు చాలు, అయినా కొందరు దుష్ప్రచారం. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అన్నటువంటిది హైలైట్ చేశారు. భాష జాగ్రత్త అన్నది వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరో 35 డిమాండ్లకు ఓకే. ఆర్టీసీ జేఏసీతో చర్చలు సఫలం. ఉద్యమం వాయిదా వేసిన సంఘాలు. ప్రభుత్వం దృష్టికి 5 డిమాండ్లు. సిబ్బందికి ఇబ్బంది కలిగించం. ఎండి ఇంత సానుకూలత ఎప్పుడూ లేదు. జేఏసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని వినతి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా ప్రతిభని అవమానిస్తే ఊరుకోం, వైసీపీపై మెగా డిఎస్సీ టీచర్ల ఆగ్రహం. చంద్రగిరిలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రానికి 7 శౌర్య పథకాలు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య సేవా పథకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. వీళ్లలో 301 మందికి శౌర్య పథకాలు, 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 664 మందికి విశిష్ట సేవా పథకాలు దక్కే. వీటిలో ఏపీకి 7 శౌర్య పథకాలు, 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 14 విశిష్ట సేవా పథకాలు లభించాయి. ఇక తెలంగాణకు చెందిన 18 మంది శౌర్య సేవా పథకాలు దక్కించుకున్నారు. వీటిలో 3 శౌర్య, 2 రాష్ట్రపతి విశిష్ట సేవ, 10 విశిష్ట సేవా పథకాలు ఉన్నాయి. అగ్నిమాపక విభాగంలో తెలుగు రాష్ట్రాలకు 2 చొప్పున విశిష్ట సేవా పథకాలు, జైళ్ల శాఖ విభాగంలో ఏపీకి 2 విశిష్ట సేవా పథకాలు లభించినాయి. కాగా సశస్త్ర సీమా బల్ ఐజీగా పనిచేస్తున్న ఏపీకి చెందిన మాలోతు రాముడు నాయక్, అలాగే సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అయిన తెలుగు అధికారి డి జయచంద్ర నాయుడికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కే. దక్షిణ మధ్య రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ గురుప్రసాద్ నగరికంటికి కూడా విశిష్ట సేవా పథకం లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ విభాగం నుంచి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె మల్లేష్, పైడి శ్రీరామ్మూర్తి, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేష్, ఆబోతుల అప్పలనాయుడు, రోతాల కన్నబాబుకి శౌర్య పథకాలు లభించాయి. ఐజీ అధికారులు విజయ్ కుమార్ గూడి, బి వెంకటరామరెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కే. పోలీస్ సర్వీస్ విభాగంలో గీతాదేవి ఎస్పీ, సుబ్బారావు తుమ్మల డిఎస్పీ, జగ్గునాయుడు పెంట డిఎస్పీ, ఐ రామకృష్ణ ఏఎస్పీ, సదేపల్లి చంద్రమోహన్ డిఎస్పీ, ఖాన్ జాక్సన్ పసుపులే డిఎస్పీ, మహబూబ్ బాషా సయీద్ అసిస్టెంట్ కమాండెంట్, శ్రీనివాసరాజు మంత్రి హెడ్ కానిస్టేబుల్, ఎం రాంప్రసాద్ ఆర్మ్ పోలీస్ ఎస్ఐ, మోహన్ రావు ఏఎస్ఐ, శేషాపాని పగడాల ఆర్మ్ పోలీస్ ఎస్ఐ, రాజారావు రోలుపల్లి హెడ్ కానిస్టేబుల్, బసవయ్య పొదిలి ఆర్మ్డ్ ఎస్ఐ, ఎన్ చెంచురామయ్య ఏఎస్ఐకి విశిష్ట సేవా పథకాలు లభించినాయి. అగ్నిమాపక విభాగంలో సత్యనారాయణ కాపు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్, జాసారయ్య పెనుమాక ఫైర్మెన్కి, జైళ్ల శాఖ విభాగంలో రాహుల్ శ్రీరామ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సూర్యప్రకాష్ రావు అద్దంకి హెడ్ వార్డర్కి విశిష్ట సేవా పథకాలు లభించినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ఇళ్ల స్థలాల అవినీతిపై కమిటీ. వైసీపీఎంలో ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలను ఉపేక్షించాం. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించాం. అయితే ఆయన విశాఖలో మరో కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని చెప్పారు. కరకట్ట మీద అమరావతికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండాలనే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించాం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.